హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మొన్న ఆర్కే బీచ్కి వెళ్ళినప్పుడు ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే చూసామండి. దాన్ని మీకు చూపిద్దామని ఈ ఫోటో అయితే తీశాను. నెక్స్ట్ ఈరోజు నేను అమెజాన్లో కొంత షాపింగ్ అయితే చేశానండి. అవి ఐటమ్స్ అయితే వచ్చేసాయి. అవి మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ఇవన్నీ మొక్కలు పెట్టుకునేడానికి స్టాండ్ అండి. మేము కొత్తగా ఇంటికి పెయింటింగ్ అది వేయించాం కదా, పాత స్టాండ్ వుడెన్ది ఉంటే అది రిమూవ్ చేసేసామండి. అది 5 years అయిపోయింది, వుడ్ అది పాడైపోయింది అని. అమెజాన్లో సెర్చ్ చేయగా మాకైతే ఈ ఐటమ్ అయితే దొరికింది. ఇది కొద్దిగా స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అండి. చాలా బాగా అనిపించింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా పడిందండి. అరౌండ్ ఒక్కొక్కటి మనకి 259 రూపీసో 269 రూపీసో పడిందండి. నేనైతే 4 పీసెస్ తీసుకున్నాను. నేను అక్కడ చిన్న చిన్న ప్లాంట్సే పెడతానండి, మరీ పెద్ద ప్లాంట్స్ పెట్టను. అందువల్ల అయితే ఇది వెయిట్ సస్టైన్ చేస్తుందని ఇలా తీసుకున్నాను. వీటికి మేకులు వేయడానికి కూడా ప్రొవిజన్ అయితే ఉందండి. మేకులు కూడా చాలా స్ట్రాంగ్గా వేయడానికి కూడా ఉంది. బాగుంది చూడ్డానికైతే. కార్పెంటర్ వచ్చే వరకు ఇవైతే ఒక పక్కన ఉంచామండి. కార్పెంటర్ వచ్చిన తర్వాత ఆయన అయితే డ్రిల్లింగ్ చేసి బాల్కనీలో వీటిని అయితే అడ్జస్ట్ చేసి పెడుతున్నారు. ఈ 4 ఒకే లైన్లో కాకుండా ఒక డైమండ్ షేప్లో నేనైతే పెట్టించానండి. బాల్కనీలో మనము మొక్కలు పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కార్పెంటర్ వచ్చి మిషన్ ద్వారా మనకైతే డ్రిల్ చేసి పెట్టాలి కదండి. ఈయనైతే చాలా బాగా ఫిక్స్ చేశారు. ఫిక్సింగ్ కూడాను చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇవి మెటల్ కదా ఐటమ్స్, చాలా బాగా వచ్చింది లుక్ కూడాను. ఇదిగోండి లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా మొక్కలన్నీ రెడీ చేస్తున్నానండి. ఒక పెద్ద గోళంలోంచి మట్టి అది తీసుకొని మొక్కలన్నీ సెపరేట్ చేసి తీస్తున్నాను. ఇదైతే సిరామిక్ బౌల్ అండి. నేను ఇది డీమార్ట్లో అయితే పర్చేస్ చేశాను. అరౌండ్ 99 రూపీస్ అయితే పడింది. నేను డైరెక్ట్గా ఇలా సిరామిక్ బౌల్లోనే నేను మొక్క వేయనండి. లోపల ఇంకొక చిన్న గోళంలో మట్టి వేసి మొక్క వేసి ఈ సిరామిక్ బౌల్లో పెడతాను. ఇలా పెట్టడం వల్ల సిరామిక్ బౌల్ అది పాడవకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ మొక్కలన్నీ పర్చేస్ చేసి తెచ్చాము. మోస్ట్లీ నేనైతే మనీ ప్లాంట్సే వేస్తానండి. మా దగ్గర మిగతా ఏ ప్లాంట్స్ వేసినా ఎక్కువ రోజులైతే ఉండవు. ఎందుకంటే మా బాల్కనీలోకి కొద్దిగా ఎండ తక్కువగా వస్తుందండి. అందువల్ల ఏ మొక్కలు కొద్దిగా ఎక్కువ రోజులు బతకవు. మోస్ట్లీ మనీ ప్లాంట్స్ అయితేనే ఎక్కువ రోజులు బతుకుతాయని నేను అన్నీ ఎక్కువగా మనీ ప్లాంట్స్కే ప్రిఫర్ చేస్తాను. ఇదిగోండి మొక్కలన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత అదిగోండి ఆ స్టాండ్లో మొక్కలన్నీ పెట్టినతో ఓవరాల్ లుక్ చూడండి ఎలా ఉందో. నాకు ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడైతే నేను 4 స్టాండ్సే తీసుకున్నాను. ఈచ్ స్టాండ్కి 2 పార్ట్సే పెట్టానండి. నేను చెప్పాను కదండి, ఈ పార్ట్స్ లోపల పార్ట్స్ పెడతానండి. అలాంటప్పుడు వాటర్ వేసినా కూడా మనకి గ్రిల్ అది పాడవకుండా ఉంటుంది. మా బాల్కనీలోంచి బయట వ్యూ చూసినా కూడా ఎక్కువగా మొక్కలే కనిపిస్తాయండి. ఇదిగోండి ఇంకొక సైడు 3 స్టెప్స్లో గ్రిల్స్ ఉంటాయండి. స్టాండ్ ఉంటుంది, దాని మీద అన్ని మొక్కలు అయితే ఉంటాయి. మోస్ట్లీ చెప్పాను కదండి మనీ ప్లాంట్సే ఎక్కువగా ఉంటాయి. అవైతే మాకు ఈజీగా పెరుగుతాయండి. మిగతా ఏ ప్లాంట్స్ అయినా కొద్దిగా తొందరగా చచ్చిపోతాయి ఎండ అది రాకుండా. బాల్కనీలో మొక్కలు అవి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.